హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్నటి యొక్క బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నిన్న ఎపిసోడ్ అంతా కూడా అంత అంతేం లేదండి, నార్మల్గానే అనిపించింది. అండ్ ఇలాగ స్టార్టింగ్లో మొన్న మిల్క్ ప్యాకెట్స్ దొంగతనం జరిగింది కదండి. వీళ్ళు దివ్య అండ్ సుమన్ శెట్టి వాళ్ళు తీసుకున్నారు కదా. ఇప్పుడు అది స్టార్టింగ్ రీతు ఫ్రిడ్జ్లో చూసి ఈ ఫ్రిడ్జ్ ప్యాకెట్లు మిల్క్ ప్యాకెట్స్ అన్నీ పోయినాయి అని అందరికీ చెప్తుంది. తర్వాత దివ్య చాలా బాగా యాడ్ చేసిద్దండి. ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ పోయినాయి అంట, మీరు ఏమైనా తీసుకున్నారా, తీసుకుంటే ఇచ్చేయండి, ఇలాంటివి ఫుడ్ దగ్గర కాదు ఇలా అని చెప్పి చాలా చెప్పిద్ది. అండ్ తర్వాత ఇంకా అందరూ బాగా యాడ్ చేస్తారండి. దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కూడా చాలా బాగా యాడ్ చేశారు. మిల్క్ విషయంలో మాత్రం అస్సలు చాలా బాగా అంటే చాలా బాగా యాడ్ చేశారు. అండ్ తర్వాత ఇంకా బిగ్ బాస్ ఇలాగ చెప్తారనమాట, మీలో ఎవరైతే రెబల్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి అని ప్రతి ఒక్క హౌస్మేట్స్కి చెప్తే ఒక్కొక్కరు పేర్లు చెప్తారండి. అండ్ ఎక్కువ డిమాండ్ పవర్ పేరు చెప్తారండి. అదైతే నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళంతా ఏంటంటే డిమాండ్ పవర్ స్ట్రాంగ్ అని తీసేశారు. అండ్ అది స్ట్రాంగ్ అని చెప్పి రెబల్ అని చెప్పి తీసేశారు. అసలు అలా తీసేస్తే బిగ్ బాస్ ఎలా తీసాడు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే తను రెబల్ కాదు కదా. రెబల్ కాకపోయినా బిగ్ బాస్ ఓకే నీకు ఎక్కువ ఓట్స్ వచ్చినాయి కాబట్టి డిమాండ్ పవర్ నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాం అనడం అసలు ఆల్రెడీ డిమాండ్ పవర్కి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. తను ఎంత టాస్క్స్ ఆడినా సపోర్ట్ లేకపోవడం, లేకపోతే ప్రోమోస్ లేవు, లేకపోతే ఎపిసోడ్లో వేయరు. ఇప్పుడేమో ఇలా కూడా తనకి అసలు ఏమీ సంబంధం లేకపోయినా దీంట్లో తనని తీసేయడం అనేది అసలు చాలా తప్పు. అండ్ ఇంకా తర్వాత మళ్ళీ బిగ్ బాస్ టాస్క్ పెడతారండి, ఇలాగా స్మెల్ ఇట్, టేస్ట్ ఇట్ అండ్ అదే హారర్ థీమ్ లాగా పెడతారు. అండ్ దాంట్లో సంజన గారు హెల్ప్ చేసినట్టు అవుతుందండి రీతు గారికి. ఎందుకంటే రీతు చెప్తున్నప్పుడు అది కాదు వేరే ఆన్సర్ చెప్పు అని అన్నారు. మిగతా అంతా కూడా రోజంతా కూడా సంజన గారు చాలా ఫన్నీగా అనిపించారు, చాలా బాగుంది. ఆ ఒక్కటి సపోర్ట్ చేయకపోతే బాగుండు అనిపించింది. ఎందుకంటే సపోర్ట్ చేయడం కూడా తను ఇంతకుముందు తన కోసం ఇది హెయిర్ కట్ చేసుకుంది కదండి, దానికోసం చేసినట్టు అనిపించింది. ఏదో చేయాలి కదా అన్నట్టు చేసినట్టు. అండ్ దాంట్లో ఇంకా ఆ టాస్క్లో తనుజ గెలిచిందండి. ఆ టాస్క్లో కూడా తనుజ గెలిచింది. మిగతా ముగ్గురు కన్నా మిగతా దివ్య ఏమో 3 ఐటమ్స్ కరెక్ట్ చెప్పిద్ది. అండ్ రీతు కూడా 3 ఐటమ్స్ కరెక్ట్ చెప్పిద్ది. బట్ తనుజ 4 ఐటమ్స్ కరెక్ట్ చెప్పిద్ది. అండ్ దాంతో ఆ టాస్క్ ఫన్నీగానే జరిగిందండి. అండ్ రీతు తనుజ ఇద్దరు కూడా భయపడుతున్నట్టు అలా చేశారు, చాలా ఫన్నీగానే జరిగింది. అండ్ దివ్య మాత్రం నార్మల్గా అసలు భయం లేకుండా చేసినట్టు చేసింది. అండ్ ఇంకా నెక్స్ట్ టాస్క్లో రీతు కనిపెట్టేసిద్దండి ఇలాగ వీళ్ళిద్దరిని. అది ఈరోజు వస్తుంది ఎపిసోడ్లోని. సుమన్ శెట్టిని అండ్ తనను కూడా దివ్యని అని కనిపెట్టేసిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.